దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగును గాక. కీర్తన గ్రంథం 121వ అధ్యాయం ధ్యానం చేసుకున్నాం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడొచ్చును. యెహోవాలో నాకు సహాయం కలుగును. దేవునికి స్తోత్రం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి కలుగును రాయబడింది. కొండలనగా ఈ లోకంలో ఉన్న వాటి వైపు, మనుషుల వైపు అన్నమాట. కొండల తట్టు భక్తుడు అంటున్నాడు, దావీదు భక్తుడు. ఈ దావీదు భక్తుడు అంటున్నాడు అన్నమాట, కొండల వైపు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి కలుగును. కొండల వైపు అనగా ఈ లోకం వైపు, లోకంలో ఉన్న మనుషుల వైపు ఎక్కువ మనం చూస్తుంటాం, కానీ దేవుని వైపు చూడం. మనం కలుగజేసిన దేవుని వైపు చూడకుండా మనకి మంచి సహాయుడు ఆయన అన్నమాట. మనం యథార్థముగా ప్రవర్తించు వానికి ఆయన ఏ మేలు చేయక మానడు అని రాయబడింది. అంటే యథార్థముగా అంటే మనము ఉన్నట్టుగా మాట్లాడటం, ఏ అన్యాయం లేకుండా నీతిగా జీవించటం, యథార్థ హృదయం కలిగి యథార్థమైన మాటలో మనం నడుచుకోవటం, యథార్థమైన మార్గంలో మనం జీవించడం వలన మనకి దేవుడు సమీపంగా ఉండి మనకి మేలు చేస్తుంటారు అనమాట. అలా కాకుండా ఈ లోకంలో అనేకులు మనుషుల వైపు మాత్రమే చూస్తుంటారు. ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు, ఒక నష్టం కలిగినప్పుడు, ఒక వ్యాధి వచ్చినప్పుడు లోకం వైపు, లోకంలో ఉన్న మనుషుల వైపు, డబ్బుల వైపు చూస్తారే కానీ దేవుని వైపు అనేది మాత్రం చూడరు అనమాట. చూడటం అనేది తక్కువ. ఎక్కువ శాతం ఏంటంటే మనుషుల వైపు చూడటం అనేది జరుగుతుంటుంది అనమాట. సహాయం యెహోవాలో నాకు సహాయం కలుగునని రాయబడింది. యెహోవాలో అంటే మనల్ని కలుగజేసిన తండ్రి యొద్ద నుంచే మనకి సహాయం కలుగుతుంది. ఆ తండ్రిని అడగాలంటే మనము ఆయన యందు విశ్వాసం కలిగి ఆయన ఆనుకొని జీవించే అనుభవంలో మనం ఉండాలన్నమాట. ఆయన యెహోవాలో నాకు సహాయం కలుగునని భక్తుడు అన్నాడు. ఎలా కలుగుతుందంటే మనం జీవించే యథార్థతను బట్టి, మనం కలిగి ఉన్న నీతిని బట్టి దేవుడు మనకు మేలు చేస్తుంటాడు అనమాట. నేనే నీకు సహాయం చేయవాడును, నేనే నిన్ను ఆదుకుందని రాయబడింది. అంటే ప్రభు అంటున్నాడు అనమాట, నేనే నీకు సహాయం చేస్తాను, నేను నిన్ను ఆదుకుంటాను అంటున్నాడు అనమాట. కాబట్టి ప్రతి విషయమునందు మంచి సహాయుడు, మంచి ఆదుకునే దేవుడు మన ప్రభు అయిన యేసు అనమాట. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఇచ్చిన వారు దేనికి భయపడనవసరం లేదు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించునని రాయబడింది. నీతిమంతుడు ఉండగోరిన వాడు విశ్వాసం మూలంగా జీవించాలి. విశ్వాసం లేకుండా నాకు దేవునికి ఇష్టలైనట్టు అసాధ్యమని రాయబడింది. కాబట్టి మనం విశ్వాసం మూలంగా జీవించాలి. దేవుడు మనకి తోడుగా ఉన్నాడు, ఆయన నాకు సహాయం చేస్తాడు, ఆయన కనుదృష్టి నా మీద ఉంచున్నాడు, నేను ఆయన దృష్టికి నేను యథార్థవంతుడిగా జీవించాలి, ఆయన నా అవసరతల అక్కరతలైన ఆయన తీరుస్తాడని ఎప్పుడైతే మనం నమ్ముతామో మన అవసరతల అక్కరతలన్నీ ఆయనే తీరుస్తాడనమాట. నమ్మటం నీ వలనైతే సమస్తం నీకు సాధ్యమే అని రాయబడింది. మనం ఏదైతే నమ్ముతామో అదే మనకి దేవుడు చేస్తాడనమాట. మనం ఏదైతే నమ్మి పలుకుతామో ఆ మాటలు దేవుడు నెరవేరుస్తాడు. కాబట్టి నమ్మి దేవుని మీద మనం ఆశ్రయం, ఆయన మీద ఆధారపడి మనం ఏ పనిని చేయాలి, కానీ మన సొంత ఆలోచనతో చేయకూడదు అనమాట. తన మనస్సును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు అని రాయబడింది దేవుని వాక్యంలో. కాబట్టి మన మనస్సుని, మన తలంపులని నమ్ముకునే వారిగా మనం ఉండకూడదు. మనల్ని కలుగజేసిన దేవుని వైపు మనం చూడాలి. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన్ని ఆశ్రయించి మన ప్రతి అవసరతల అక్కరతలు ఆయన మహిమలో తీరుస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగు ప్రతి వానికి ఇవ్వబడును రాయబడిన ప్రకారం మనకి ఏది అవసరమో ఆయనకు తెలుసు. కాబట్టి మనం మోకరించి హృదయపూర్వకంగా అడగాలన్నమాట. నామకార్థంగా ప్రార్థన చేయకూడదు, విశ్వాసంతో అడగాలి. దేవా, నువ్వు నాకు తోడుగా ఉండావు, నా అవసరతల అక్కరతలు తీరుస్తున్నావు అని నీకు స్తోత్రములు ప్రభువా అని ఆయన మనం హృదయపూర్వకంగా దేవుని స్తుతించి మహింపరిచి మన అవసరతల అక్కరతలు మనల్ని ఆదుకునే రీతిగా మనం ఆయన దృష్టికి మనం భక్తి చేయాలన్నమాట. మన భక్తి సరైనదిగా ఉండాలన్నమాట. మన దృష్టికి సరైనదిగా కనపడుతుంటుంది మన భక్తి. పక్కన వారి దృష్టికి ఎలా ఉంది, దేవుని దృష్టికి ఎలా ఉంది అనేది మనం చూసుకోవాలి. మనుషులు మెచ్చుకొని వానికంటే ప్రభు మెచ్చుకున్న వాడు యోగ్యుడు అని కూడా రాయబడింది. కాబట్టి మనుషులు మెప్పు కాదు మనం కోరవలసింది. ఎక్కువ శాతం ఏం చేస్తుంటారంటే మనుషులు మెచ్చుకోవాలని, మనుషులు చూసినట్టు చేయాలని, మనుషుల చేత పొగడబడాలని, మనుషుల చేత గణపరచబడాలని కోరుతుంటారు. కానీ అట్లా కాదు. మనుషులు మెచ్చుకునే వానికంటే ప్రభు మెచ్చుకున్న వాడు యోగ్యుడు అని రాయబడింది. కాబట్టి ప్రభు మెచ్చుకునే వారిగా మనం ఉండాలన్నమాట. ఆయన మెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలి? ఆయన మాట వినాలి. ఆయన మాట విన్న మనము ఆ ప్రకారం మనం చేయాలి. ఆయన మాటలు మన హృదయం అనే పలక మీద రాసుకొని
మనలో నిలుపుకొని ఆ మాటలను ధ్యానించుకుంటూ ఆ మాటల ప్రకారం మనం జీవించే వారిగా మనం ఉండాలన్నమాట. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ తండ్రి చిత్తం చేయవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించును రాయబడింది. కాబట్టి తండ్రి చిత్తం ఏదో అది మనం మొట్టమొదటిగా తెలుసుకోవాలన్నమాట. మనం మోకరించి ప్రార్థన చేసినప్పుడు, దేవా తండ్రి, నీ ఇష్టం నీ చిత్తం నా ఎడల తెలియపరిచి ఆ ప్రకారం నీ చేయుటకు నాకు సహాయం చేయి ప్రభా, నన్ను చేపట్టు విడవక నడిపించు దేవానికి స్తోత్రములని అడగాలన్నమాట. తండ్రి చిత్తం ఏదో ఇష్టం ఏదో తెలుసుకోకుండా అనేకులు ఎవరు సొంత ఆలోచనల ప్రకారం వాళ్ళు నడుచుకోవడం జరుగుతుందన్నమాట. ప్రభు అయిన యేసయ్య ఎడల తండ్రి చిత్తం ఇష్టం ఏంటంటే ఆయన ఈ లోకంలోకి రావటం, ఆయన అందరి పాపాల నిమిత్తం ఆయన పాప పరిహారార్థ బలిగా సెలవులో బలి కావటం అనేది ఆయన ప్రణాళిక అన్నమాట, ఆయన చిత్తం. కాబట్టి తండ్రి చిత్తం ఇష్టం యేసయ్య తెలుసుకున్నాడు. కాబట్టి ఆయన సెలవులో మౌని అయిపోయి ఎందరో ఎన్ని నిందలు వేసినా, ఎన్ని అపహాస్యాలు చేసినా, ఆయన వస్త్రాలు చీటీలు వేసుకున్నా, ఎందరో ఆయన దూషించినా, ఎందరో ఆయన మీద ఆయన కొరడాలు దెబ్బలు కొట్టినా కానీ ఆయన సహించుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన కోసం కాదు, మన కోసం, పాపులమైన మన కోసం పాపములో జీవించి నశించి నరకానికి వెళ్లకుండా మనము ఆయనలాగా పరిశుద్ధంగా జీవించి పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడం కోసం తండ్రి చిత్తం ఇష్టం ప్లాన్ అన్నమాట. కాబట్టి ఆయన చిత్తాన్ని ఇష్టాన్ని తండ్రి ఇష్టాన్ని చిత్తాన్ని యేసయ్య తెలుసుకొని ఆ ప్రకారం చేయటం కోసం ఆయన మౌని అయిపోయి సెలవులో మన కోసం బలయ్యాడనమాట. కొందరైతే ఆయన అపహసించడం ఇలా చేస్తున్నారన్నమాట. ఆ సెలవులో ఆయన్ని బలియాగం చేసేటప్పుడు, ఆ దినముల్లో ఆయన సెలవు వేసేటప్పుడు ఆయన అపహసించారు. ఇలాగని చెప్పని ఆయన కాపాడుకోలేకపోయాడు, చేయలేకపోయాడు అని చెప్పని. ఆయన కాపాడుకోలేక కాదు, మన పాపాల నిమిత్తం, మన శాపాల నిమిత్తం, దోషాల నిమిత్తం ఆయన మౌనముగా ఉండాడే కానీ ఆయన యుద్ధ కోట్లాది దూతలు ఉండారు. ఆయన పరలోక రాజ్యంలో ఆయన సింహాసనాసీనుడు, ఆయనకి దూతలు కోట్లాది మంది దూతలు ఆయనకి పరిచారకులు ఉన్నారు. ఒక్క దూత కనీసం 2 లక్షల మందిని సంహరించింది అని చెప్పి 1,80,000 మందిని సంహరించిందని రాయబడింది బైబిల్లో. అంటే ఒక దూత అయితే 1,80,000 మందిని సంహరించిందంటే కోట్లాది దూతలు ఆయన దగ్గర ఉండారన్నమాట. వారిని పంపితే మన పరిస్థితి ఏమైంది? ఆయన రక్షించుకోలేకపోయారని చెప్పని వెర్రి మాటలు మాట్లాడారు అప్పుడు ఆ దినముల్లో, ఆ సెలవు వేసేటప్పుడు. కాబట్టి అలాగా మనం మాట్లాడకూడదు. ఎందుకంటే ఒకరి శక్తి సామర్థ్యాలు అంచనా వేసే జ్ఞానము శక్తి మనకు లేదు. దేవుని అపహసించేంతటి వారం మనం కాదు. కాబట్టి మనం మనుషులం, మంటితో చేయబడిన మనుషులం. ఆయన కలగ చేస్తే వచ్చిన వారం. ఆయన అపహసించేంత దుష్కార్యాలు మనం చేయకూడదు అనమాట. వారిలాగా మనం చేయకుండా, ఆయన్ని నిందించకుండా, దూషించకుండా, ఆయన గాయాలు రేపకుండా, ఆయన మహింపరిచే బిడ్డలుగా మనం ఉండాలి. దేవుడి కొద్ది మాట దీవించును గాక. దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగును గాక. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించడం రాయబడిన ప్రకారం మనము విశ్వాసం మూలంగా జీవించే వారిగా మనం ఉండాలన్నమాట. నమ్ముడు నీ వలనైతే సమస్తం నీకు సాధ్యమైన రాయబడిన ప్రకారం మనం ఏదైతే నమ్మి ప్రార్థన చేస్తామో అది మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. తప్పక ఈరోజు కాకపోయినా రేపైనా ఒక దినాన మాత్రం ఆయన తప్పక చేస్తాడు. మనం ఉన్నా లేకపోయినా కానీ మనం చేసిన ప్రార్థన అనేది ఆయన జ్ఞాపకం చేసుకొని మనం ఎవరి నిమిత్తం ప్రార్థన చేస్తాం వారికి ఆయన మేలు తప్పక చేస్తాడనమాట. కాబట్టి బ్రతుకుడ క్రీస్తే చావు అయితే లాభం రాయబడిన ప్రకారం మనం బ్రతికిన ఆయన కోసమే, చనిపోయిన ఆయన కోసమని మనం జీవించే వారికి ఉండాలన్నమాట. ఆయన సెలవిచ్చాడు ఏమని? శరీరమును చంపువానికి భయపడకుడి, ఆత్మను శరీరమును నరకములు పడవేయగల దేవునికి మాత్రమే మీరు భయపడుడి కానీ మనుషులకు, శరీరమును చంపే మనుషులకు మీరు భయపడకూడదని రాయబడింది. కాబట్టి ఈ శరీరం శాశ్వతమైనది కాదు. ఏనాటికైనా అది మాయమవటం ఖాయం అన్నమాట. మరణించడం అనేది ఖాయం. కానీ ఈ శరీరం శాశ్వతం కాదు. కానీ మనలో ఆత్మ ఉంది. మనం ఈ శరీరం నా రూపం ఎలా ఉందో అదే రూపముగా లోపల ఆత్మ ఉందన్నమాట. ఆత్మ ఇప్పుడు మీతో మాట్లాడుచున్నది. కాబట్టి మనం లోపల ఆత్మానుసారంగా జీవించే వారిగా మనం ఉండాలి కానీ ఈ శరీరానుసారంగా జీవించే వారిగా మనం ఉండకూడదు. ఈ శరీరం ఏం చేస్తుందంటే ఎక్కువగా పాపానికి ఆకర్షించుద్ది అన్నమాట. ఒక అయస్కాంతము, ఇనుము ఎట్లాగా ఆకర్షించుకొని గట్టిగా పట్టుకుంటాయో అట్లాగే ఈ శరీరం అనేది ఎక్కువ పాపానికి ఆకర్షించిద్ది అనమాట. లోకం వైపు ఆకర్షించిద్ది, పాపం వైపు ఎక్కువగా లాగుతుంటుంది. కానీ ఆత్మ మాత్రం ఒప్పుకోదు. దీన్ని వెనక లాగుతుంది అనమాట. శరీరాన్ని నువ్వు పాపం చేయొద్దు అని చెప్పి వెనకలాగి పరిశుద్ధంగా జీవించడం కోసం ఆత్మ ప్రయత్నిస్తూ ఉంటుంది అనమాట.
కాబట్టి ఆత్మ శాశ్వతమైనది, ఆత్మకి మరణం అనేది లేదు. ఆత్మ అనేది మంటి నుంచి తీయబడింది మంటిలోనికి, దేవునిచ్చిన ఆత్మ దేవుని ఎద్దకని రాయబడిన ప్రకారం ఈ మంటి శరీరం అనేది ఒకరోజు మంటిలోకి వెళ్ళడం అనేది ఖాయం. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళాలి అంటే ఆయన మనలో పెట్టిన ఆత్మ పరిశుద్ధమైనదిగా పెట్టాడు. కాబట్టి మనము కూడా పరిశుద్ధంగా జీవించి ఆయన ఆత్మ, మన ఆత్మను ఆయనకు అప్పగించినప్పుడు ఆయన తీసుకుంటాడు. అట్లా కాకుండా మన ఇష్టానుసారంగా పాపమని మురికి ఆత్మ గండించి ఆ మురికిలో ముంచివేసి, పాపమని మురికిలో ముంచివేసి ఆత్మను అప్పగిస్తే తీసుకోరు. అలాగే ఒక షాప్ యజమాని దగ్గరికి వెళ్ళి ఒక వస్తువు మనం తీసుకున్నప్పుడు అది మంచిదిగా అతను మనకి ఇస్తాడు. దాన్ని మురికి చేసి దాన్ని పగలగొట్టి విరగొట్టి అది తీసుకెళ్ళి షాప్ అతనికి ఇస్తే తీసుకోడు, మన ముఖాన్ని వేస్తాడు. కాబట్టి అలాగే ఈ లోక సంబంధమైన మనుషులు ఒక వస్తువు మనకి ఇస్తేనే, ఆ వస్తువు బాగుంటేనే మళ్ళీ తిరిగి తీసుకుంటాడు, బాగలేకపోతే మనకి విసిరేస్తాడు. అట్లాగే ఈ మనుషులమైన మనమే ఇలా చేస్తుంటే దేవుడు ఆయన ఎందుకు కోరుకుంటాడు? మనం ఇష్టం వచ్చినట్టు పాపం చేసి ఆత్మను పాపంలో ముంచివేసి దేవునికి అప్పగిస్తే ఆయన తీసుకోడు. మనం ఆయన ఇచ్చిన ఆత్మ పరిశుద్ధమైనది ఇచ్చాడు కాబట్టి మన జీవితం పరిశుద్ధమైనదిగా జీవించి, పరిశుద్ధమైన జీవితంలో జీవించి జయించి మన ఆత్మను ఆయనకి పరిశుద్ధంగా అప్పగించినప్పుడు తీసుకొని ఆయన రాజ్యంలోనికి చేర్చుకుంటాడనమాట. కాబట్టి మనం జీవించినంత కాలం పరిశుద్ధంగా, ప్రేమ కలిగి, ఓర్పు కలిగి, సహనం కలిగి, సమాధానం కలిగి, క్రీస్తుని పోలి అన్ని విషయాల్లో తగ్గించుకొని జీవించే వారిగా మనం ఉండాలి. దేవుడు ప్రేమ స్వరూపం రాయబడింది కాబట్టి మనము ప్రేమ కలిగి, మనం ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా ఆయన ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి, ఓర్చుకునే దేవుడు కాబట్టి, క్షమించే దేవుడు కాబట్టి మనం ఇలా జీవిస్తున్నాం. ఎన్ని తప్పులు చేసినా మనం ఇలా క్షమించబడుతున్నాం. అదే మనలాంటి మనుషుడైతే దేవుడు కూడా మనల్ని ఎప్పుడో తీసేసేవాడు అనమాట. కాబట్టి మనలాంటి ఆయన కాదు కాబట్టి ఆయన కనికరం గల దేవుడు, ప్రేమించి క్షమించే దేవుడు, ఆదుకునే దేవుడు కాబట్టి మనం ఇలాగా సంతోషంగా, సమాధానంగా, క్షేమంగా ఈ భూమి మీద జీవిస్తున్నాం. కాబట్టి ఇది ఇక మీదట మనం దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి కొద్ది మాట దీవించునుగాక. దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగునుగా ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన యేసయ్య, దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మంచి కాపరి, వందనములు, స్తోత్రములు, స్తుతులు, మహిమని పరిశుద్ధమైన నామమునికి చెల్లించుకుంటూ యేసయ్య నీ మాటలు విని తండ్రి ఆ ప్రకారం జీవించే బిడ్డలని నీ కృపలో జ్ఞాపకం చేసుకొని నీ ఆత్మతో అభిషేకించి వాడుకొని ఆ బిడ్డలను దీవించి ఆశీర్వదించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని దేవాని పరిశుద్ధమైన నామని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావం యేసయ్య అనుమతులు పొందమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనిచున్నాం తండ్రి. ఆమీన్. యేసు నామమునికి మహిమ కలుగునుగాక. ఆమీన్. ప్రైజ్ లార్డ్.